హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం ఈరోజు విడుదలైనటువంటి డిఎస్సి నోటిఫికేషన్ 2024 సంబంధించినటువంటి పూర్తి వివరాలని, అంటే ఈ నోటిఫికేషన్లో ఏ వివరాలు ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డిఎస్సి 2024 షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి. ఈ డిఎస్సి 2024 షెడ్యూల్లో 12వ తారీఖున, అంటే ఫిబ్రవరి 12, 2024న నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈరోజు ఫిబ్రవరి 12, 2024 ఈరోజు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైన వివరాలు కూడా నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. అలాగే 12 నుంచి 21 వరకు ఫీజు, అంటే పేమెంట్ ఆఫ్ ఫీజుకి టైం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి 22 ఫిబ్రవరి వరకు టైం ఇవ్వడం జరిగింది. అంటే 12వ తారీఖు నుండి 22 వరకు మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అనేది, ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది ఫిబ్రవరి 24న మనకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మార్చ్ 5వ తారీఖు నుండి హాల్ టికెట్స్ అనేది సైట్లో మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఈ డిఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి దీన్ని టీఆర్టీ అంటున్నారు. ఈ టీఆర్టీ ఎగ్జామినేషన్స్ అనేవి 15 మార్చి నుండి 30 మార్చి వరకు జరగడం జరుగుతుంది. ఇవి కూడా సెషన్ 1, సెషన్ 2 రెండు సెషన్లుగా ప్రతిరోజు జరుగుతాయి. సెషన్ 1 అనేది 9:30 to 12 ఉంటుంది. సెషన్ 2 అనేది 2:30 to 5 PM అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇనీషియల్కి మార్చి 31న ఇస్తారు. దీని మీద అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయడానికి ఏప్రిల్ 3వ తారీఖు వరకు టైం ఉంటుంది. ఈ అబ్జెక్షన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏప్రిల్ 8వ తారీఖున ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ అనేది, డిఎస్సి రిజల్ట్ అనేది ఏప్రిల్ 15వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ రోజున, అంటే 12 ఫిబ్రవరి 2024న మరి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనే పేరుతోటి స్కూల్ అసిస్టెంట్స్కి, సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్లో ఏమున్నాయి, ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం. ఈ నోటిఫికేషన్లో ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకోవచ్చు. అవేంటో చూద్దాం. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఈ డిఎస్సి 2024లో రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా జరగబోతోంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ద రిక్రూట్మెంట్ షాల్ బి త్రూ ఏ సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్ రూపంలో జరుగుతుంది. కంప్యూటర్ ఆధారంగా ఈ ఎగ్జామ్ అనేది జరగబోతోంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం మొత్తం 100 మార్క్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ 100 మార్క్స్లో 80 మార్క్స్ అనేది డిఎస్సిలో మార్క్స్కి ఉంటుంది. 80 మార్క్స్ అనేది డిఎస్సి నిర్వహిస్తారు. దీన్ని టీఆర్టీ టెస్ట్ అంటున్నాం, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటున్నారు. అలాగే మిగిలిన 20 మార్క్స్ అనేవి, 20 మార్క్స్ అనేవి టెట్లో ఉన్నటువంటి సీటెట్, ఏపీ టెట్లో ఉన్నటువంటి 20% వెయిటేజ్ ఆధారంగా వాటిని తీసుకోవడం జరుగుతుంది. అంటే స్కూల్ అసిస్టెంట్స్కి టోటల్గా 100 మార్క్స్ చూస్తారు. ఈ 100 మార్క్స్ అనేవి డిఎస్సిలో 80 మార్క్స్, టెట్లో 20 మార్క్స్, ఇవి రెండింటిని యాడ్ చేసి టోటల్గా 100 మార్క్స్కి వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్కి, ఎస్జిటిసికి కూడా టోటల్ మార్క్స్ అనేవి 100 ఉంటాయి. ఇవి కూడా డిఎస్సిలో 80 మార్క్స్ ఉంటాయి. అలాగే టెట్ నుండి 20 మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ డిఎస్సిని మనం టీఆర్టీ అంటున్నారు కదా, ఈ టీఆర్టీ నుండి 80% అంటే 80 మార్క్స్, టెట్ నుండి, ఏపీ టెట్ నుండి 20% అంటే 20 మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ పిఈ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్, దీనికి 100 మార్క్స్ ఉంటాయి. అయితే దీనికి టెట్ లేదు. అందువలన ఈ 100 మార్క్స్ కూడా పూర్తిగా డిఎస్సి ద్వారానే ఉంటాయి. అంటే టీఆర్టీ ఎగ్జామ్లోనే ఈ 100 మార్క్స్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి హూ ఆర్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్, ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇందులో ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బీఈడి ఫైనల్ ఇయర్, డిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా, లేదా దానికి ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది ఎనీ బోర్డు, మనకి రికగ్నైజ్డ్ బోర్డు, ఏ బోర్డు అయినా సరే ఇచ్చిన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ రికగ్నైజ్ చేసినటువంటి ఈ అకాడమిక్ డిగ్రీస్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది.
అలాగే టీచర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ అనేవి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అంటాం, ఎన్సిటిఈ రికగ్నైజ్ చేసినటువంటి ఏ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ అయినా సరే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే డిగ్రీస్ని ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ ద్వారా ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా ఎవరైతే డిగ్రీస్ పొందారో వారి యొక్క ఈ డిగ్రీస్ అనేవి, ఈ సర్టిఫికెట్స్ అనేవి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసిటిఈ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో, అలాగే రెలవెంట్ స్టేట్ అథారిటీ వీరిలో ఎవరో ఒకరి ద్వారా రికగ్నైజేషన్ పొంది ఉన్నటువంటి సర్టిఫికెట్ అయితేనే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఏ యూనివర్సిటీ ద్వారా చేసినప్పటికీ కూడా, ఏ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చేసినప్పటికీ కూడా దానికి ఖచ్చితంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క అప్రూవల్ అయినా ఉండాలి, లేకపోతే ఏఐసిటిఈ అప్రూవల్ అయినా ఉండాలి, లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వారి అప్రూవల్ అయినా ఉండాలి, రికగ్నిషన్ అయినా ఉండాలి, లేకపోతే రెలవెంట్ స్టేట్ అథారిటీ దానికి సంబంధించినటువంటి రికగ్నిషన్ అయినా ఇచ్చి ఉండాలి. నెక్స్ట్, స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ రికగ్నైజ్డ్ బై రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సిఐ. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ అనేవి ఆర్సిఐ వారు రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అటువంటి సర్టిఫికెట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ద క్యాండిడేట్ షుడ్ బి క్వాలిఫైడ్ ఇన్ ద ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఏపీ టెట్ ఆర్ సీటెట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్. ఇక్కడ ఈ ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ టెట్లో ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. 20 మార్కులకి ఇవ్వడమే కాదు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్గా కూడా ఏపీ టెట్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే టెట్లో క్వాలిఫై అవ్వకుండా డిఎస్సిలో 80 మార్క్స్ వచ్చినప్పటికీ కూడా వారు అనర్హులుగానే అవుతారు. నెక్స్ట్, పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. అందులో స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. వీరు మస్ట్ పొజిషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఎందులో ఉండాలంటే డిగ్రీ ఉండాలి, మ్యాథమెటిక్స్తో ఒక డిగ్రీ అయినా ఉండాలి, లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ అన్నా ఉండాలి, లేదా స్టాటిస్టిక్స్ అన్నా ఉండాలి, లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టులో ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎంపీసీ బైపీసీ అంటాం కదా, అందులో ఖచ్చితంగా మనకి ఎంపీసీ, ఆ విధంగా ఎంఈసీ కానీ ఎంపీసీ కానీ ఇలాంటి గ్రూపుల్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక ఆప్షన్గా ఖచ్చితంగా డిగ్రీలో ఉండాలి. బీఈడీలో కూడా ఒక మెథడాలజీగా మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. అంటే డిగ్రీ మ్యాథ్స్ ఉండాలి, అలాగే బీఈడీలో కూడా మ్యాథమెటిక్స్ మెథడాలజీ కలిగి ఉండాలి. మ్యాథమెటిక్స్ లేకపోతే అప్లైడ్ మ్యాథ్స్ అయినా ఉండొచ్చు, లేదా స్టాటిస్టిక్స్ ఉన్నా కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ సంబంధించి మస్ట్ ప్రొసెస్ ఏ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. వారు ఖచ్చితంగా 2 సబ్జెక్ట్స్ కలిగి ఉండాలి. అందులో ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, జియాలజీ, ఫిజిక్స్. ఇట్ అలైడ్ సబ్జెక్ట్స్ ఆర్ కెమిస్ట్రీ, ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్. అంటే ఇవన్నిటిలోనూ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ సబ్జెక్ట్స్ అన్నిటిలోనూ ఏవో ఒక 2 సబ్జెక్ట్స్ అనేవి అక్కడ డిగ్రీలో ఖచ్చితంగా ఉండే విధంగా డిగ్రీ ఉండాలి. డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీలో ఫిజికల్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సైన్స్ కానీ ఒక మెథడాలజీగా ఉండాలి. డిగ్రీలో ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, లేదా ఏదో ఒకటి ఫిజిక్స్ నుండి బయోకెమిస్ట్రీ ఉండొచ్చు, లేదా ఎలక్ట్రానిక్స్ ఉండొచ్చు, జియాలజీ ఉండొచ్చు. ఇవన్నిటిలో ఏదో ఒకటి 2 సబ్జెక్ట్స్ అనేవి మనకి డిగ్రీలో ఉండాలి. అలాగే బీఈడీలో ఫిజికల్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఒక మెథడాలజీ ఉండాలి. అలాగే బీసీఏ క్యాండిడేట్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ గ్రూప్ సబ్జెక్ట్స్. ఇంటర్మీడియట్ లెవెల్లో బీసీఏ క్యాండిడేట్స్ వాళ్ళు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి బీఈడీలో ఫిజికల్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సైన్స్ కానీ మెథడాలజీ ఉంటే వారు కూడా అర్హులే. అంటే బీఎస్సీఏ కాకుండా బీసీఏ వాళ్ళు కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ కనుక చదువున్నట్లయితే వారు కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే మస్ట్ పొసెస్ ఏ గ్రాడ్యుయేషన్. ఇక్కడ ఖచ్చితంగా ఒక డిగ్రీ కలిగి ఉండాలి. ఆ డిగ్రీలో బాటనీ అండ్ జువాలజీతో కూడిన ఒక డిగ్రీ ఉండాలి. లేక ఈ బాటనీ జువాలజీలో ఈ రెండింటినీ కూడా ఆప్షనల్ సబ్జెక్ట్స్గా కానీ,
లేదా ఒకటి మెయిన్ సబ్జెక్ట్గా మరొకటి ఆప్షనల్ సబ్జెక్ట్గా కూడా ఉన్నా పర్వాలేదు. ఆ విధంగా బాటనీ, జువాలజీ ఈ రెండిటితో కూడినటువంటి డిగ్రీ ఉన్నవారు అర్హులు. లేక అంటే ఒకవేళ బాటనీ, జువాలజీ డిగ్రీ లేని వాళ్ళలో ఎవరైనా సరే వారు కనుక ఒక 2 సబ్జెక్టులు ఇక్కడ చెప్పినటువంటి 2 సబ్జెక్టులని ఆప్షనల్స్గా కలిగి ఉంటే వారు కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. అందులో పబ్లిక్ హెల్త్ కానీ, హ్యూమన్ జెనెటిక్స్ కానీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మైక్రోబయాలజీ, మైక్రోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్, న్యూట్రిషన్, జియాలజీ, సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ, జనరల్ మైక్రోబయాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్ 1గా కలిగి ఉండాలి. అలాగే కెమిస్ట్రీని ఆప్షనల్ సబ్జెక్ట్ 2గా కలిగి ఉండాలి. అలాగే జెనెటిక్స్, బయో ఇన్ఫర్మేటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, అగ్రికల్చర్ అండ్ మరైన్ బయోటెక్నాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్ 3గా కలిగి ఉన్నటువంటి ఏదన్నా అంటే వీటిలో ఏదో ఒకటి కలిగి ఉన్నటువంటి ఒక డిగ్రీని చేసి ఉండాలి. ఇందులో ఈ 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ కనుక ఉన్నట్లయితే వారు కూడా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎంఎస్సి బయోటెక్నాలజీ 5 ఇయర్స్ చేసిన వారు కూడా, ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్ సాధిస్తారు. ఈ డిగ్రీ ఎంఎస్సి బయోటెక్నాలజీ కానీ లేదా డిగ్రీ కానీ కలిగి ఉండి దీంతోపాటు బీఈడీలో బయాలజికల్ సైన్స్ కానీ, న్యాచురల్ సైన్సెస్ కానీ, సైన్స్ కానీ బాటనీ కానీ, జువాలజీ కానీ మెథడాలజీగా ఉన్నటువంటి బీఈడీని కూడా చేసి ఉండాలి. డిగ్రీ ఉండాలి, డిగ్రీతో పాటు బీఈడీ కూడా ఉండాలి. ఈ డిగ్రీలో సబ్జెక్ట్స్ అనేవి బాటనీ, జువాలజీ పాటు ఇక్కడ చెప్పినటువంటి ఈ సబ్జెక్ట్స్లో ఏవైనా ఒక 2 సబ్జెక్ట్స్తో డిగ్రీ చేసి ఉన్న వాళ్ళు కూడా అర్హులే. ఎంఎస్సి బయోటెక్నాలజీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వారు కూడా అర్హులే అవుతారు. అలాగే బీసీఏ క్యాండిడేట్స్ బాటనీ, జువాలజీతో బీసీఏ ఇంటర్మీడియట్ లెవెల్లో బీసీఏ చదివినటువంటి స్టూడెంట్స్, దాంతోపాటు బీఈడీ బయాలజికల్ సైన్స్ కానీ, న్యాచురల్ సైన్సెస్, సైన్స్, బాటనీ, జువాలజీలో ఒక మెథడాలజీగా బీఈడీ చేసిన వాళ్ళు కూడా ఈ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. ఈ సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ ప్రొసెస్ గ్రాడ్యుయేషన్. వీళ్ళకి గ్రాడ్యుయేషన్ ఉండాలి. అందులో ఉండాల్సినటువంటి కనీసం ఏమన్నా 2 సబ్జెక్ట్స్ ఉండాలి. అందులో ఇచ్చిన వాటిలో ఇక్కడ చెప్పినటువంటి ఈ సబ్జెక్ట్స్ అన్నిటిలో కలిపి ఏవో ఒక 2 సబ్జెక్ట్స్తో కూడినటువంటి డిగ్రీ ఉంటే వారు ఎలిజిబుల్ అవుతారు. హిస్టరీ, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, ఆంథ్రోపాలజీ, సోషల్ ఆంథ్రోపాలజీ, ఫిలాసఫీ అండ్ సైకాలజీ, బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్, quantitative techniques, financial services, banking and insurance, accountancy, financial accounting, fundamentals of information technology in its equivalent are computer systems and programs principles, industrial relation, foreign trade. వీటిలో చెప్పినటువంటి సబ్జెక్ట్స్లో ఏవైనా ఒక 2 సబ్జెక్ట్స్తో కూడినటువంటి డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీతో పాటు బీఈడీలో సోషల్ స్టడీస్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ ఒక మెథడాలజీగా ఉండాలి. ఈ విధంగా ఉన్నవాళ్ళు సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. దీంతోపాటు ఇదే కాకుండా బీసీఏ, బీబీఎం క్యాండిడేట్స్ సోషల్ సైన్సెస్ని ఇంటర్మీడియట్ లెవెల్లో చదివి ఉన్నట్లయితే వీళ్ళు బీసీఏ, బీసీఎం చేసిన వాళ్ళు బీఈడీ సోషల్ స్టడీస్ కనుక చేసినట్లయితే వారు కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్ ఉండాలి. డిగ్రీ ఇంగ్లీష్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి. అలాగే మెయిన్ సబ్జెక్టుగా ఉండాలి. ఇంగ్లీష్ అనేది ఆప్షనల్గాను లేదా కాకుండా మెయిన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ తోటి ఒక గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, లేదా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా కూడా ఉండొచ్చు. లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్లో అంటే ఎంఏ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే అవుతారు. దీంతోపాటు బీఈడీలో ఇంగ్లీష్ అనేది ఒక సర్టిఫికెట్ కోర్సుగా మనకి డిప్లొమాగా ఉండాలి. అలాగే బీఈడీ డిగ్రీ విత్ ఇంగ్లీష్తో కూడినటువంటి ఒక మెథడాలజీతో ఉన్నటువంటి బీఈడీ
లేక పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆ సర్టిఫికేట్ అన్న ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ కానీ, ఇవన్నీ కూడా ఒక మెథడాలజీగా కలిగినటువంటి ఒక బీఈడీని ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి తెలుగు ఒక మెయిన్ సబ్జెక్టుగా కానీ, లేదా 3 సబ్జెక్టులో ఒక సబ్జెక్టుగా కానీ, ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా కానీ ఉన్నటువంటి డిగ్రీ అయినా ఉండాలి, లేక పీజీ డిగ్రీ ఆర్ అండ్ ఓరియంటల్ టైటిల్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, అంటే ఎంఏ తెలుగు కూడా దీనికి ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ బీఈడీ విత్ తెలుగు, తెలుగు అనేది ఒక మెథడాలజీగా ఉన్నటువంటి బీఈడీ ఆర్ పండిట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్లే. స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి హిందీ పండిట్, తెలుగు పండిట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ హిందీ. స్కూల్ అసిస్టెంట్ హిందీకి ఒక డిగ్రీ ఉండాలి. ఈ హిందీని ఒక ఫుల్ ఎలెక్టివ్ సబ్జెక్టుగా, ఒక మెయిన్ సబ్జెక్టుగా కలిగి ఉన్నటువంటి డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ హిందీ ఉన్నటువంటి ఒక డిగ్రీ కూడా పనికొస్తుంది. అలాగే ప్రవీణ, దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రవీణ సర్టిఫికేట్ కానీ, విద్వాన్, హిందీ ప్రచార సభ వాళ్ళు ఇచ్చినటువంటి విద్వాన్ సర్టిఫికేట్ కానీ, ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఇన్ హిందీలకు సంబంధించినటువంటి డిగ్రీ, బీఏ డిగ్రీకి సమానమైనటువంటి ఒక రికగ్నేషన్ సర్టిఫికేట్ ఉన్నటువంటి హిందీ సర్టిఫికేట్ ఏదైనా కానీ సరిపోతుంది. ఆర్ ఏ పీజీ డిగ్రీ ఇన్ హిందీ, పీజీ అంటే ఎంఏ హిందీ చేసినా కూడా వారు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మరింత వివరంగా ఈ హిందీకి సంబంధించినటువంటి కొన్ని ఇవ్వడం జరిగింది. మధ్యమ హిందీ సాహిత్య సమ్మేళన వారు ఇచ్చినటువంటి మధ్యమ పరీక్ష పాస్ అయినా, లేదా రత్న పరీక్ష, లేదా ప్రవీణ, లేదా సాహిత్యాలంకార్, పండిట్, విద్వాన్, సేవక్, విశారద్ డిప్లొమో, సాహిత్యరత్న డిప్లొమో, విద్వాన్, భాషా ప్రవీణ్, సాహిత్య భూషణ్, శాస్త్రీ డిగ్రీ, హిందీ కోవిడ్ డిగ్రీ, భారతీయ హిందీ పరంగై డిప్లొమో, హిందీ భూషణ్ డిప్లొమో, బీఆర్ బీఓఎల్ విత్ హిందీ ఏదో స్పెషల్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా దీనికి ఎలిజిబుల్లే అవుతారు. దీంతోపాటు బీఈడీ కలిగి ఉండాలి. ఈ బీఈడీ అనేది హిందీ ఒక మెయిన్ సబ్జెక్టుగా ఉన్నటువంటి బీఈడీ కలిగి ఉండాలి. ఎన్సిటిఈ రికగ్నేషన్గా ఉన్నటువంటి బీఈడీ. అలాగే హిందీ మీడియం బీఈడీ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు ఇచ్చినటువంటి హిందీ బీఈడీ కూడా పనికొస్తుంది. అలాగే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు ప్రచారక్ డిగ్రీ బ్యాచిలర్ ఉంటుంది, అది కూడా దీనికి పనికొస్తుంది. అలాగే ప్రచారక్ అనేది డిప్లొమా ఉంటుంది, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ళు ఇచ్చినటువంటిది, అది కూడా ఎలిజిబుల్లే. ప్రచారక్ డిప్లొమా హిందీ ప్రచార సభ వాళ్ళు ఇచ్చినటువంటి, వార్తా వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఉంటుంది, అది కూడా ఎలిజిబుల్లే అవుతుంది. అంటే బీఈడీకి ఈక్వలెంట్గా వీటన్నిటిని కూడా వాళ్ళు పరిగణిస్తారు. అలాగే శిక్షణ కాల ప్రవీణ, ఈ శిక్షక్ హిందీ డిప్లొమో, విద్వాన్ డిప్లొమో, హిందీ పండిట్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఇది గవర్నమెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు ఇచ్చింది. హిందీ శిక్షక్ పరంగత్ హిందీ శిక్షన్ నిష్ణాత్, హిందీ శిక్షన్ పరంగత్, హిందీ శిక్షన్ నిష్ణాత్ అనేది కేంద్రీయ హిందీ శిక్షక్ వాళ్ళు ఇచ్చినటువంటిది. ఇవన్నీ కూడా బీఈడీకి ఈక్వలెంట్గా వీటిని, ఈ 9 కూడా పరిగణిస్తారు. ఇవి 17 కూడా డిగ్రీ, హిందీ డిగ్రీకి ఈక్వలెంట్ సర్టిఫికెట్స్గా వీటిని పరిగణిస్తారు. ఈ విధమైనటువంటి ఒక డిగ్రీ సర్టిఫికేట్ కానీ, ఈ 9 అంశాల్లో ఉన్నటువంటి ఒక బీఈడీ సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే వారు హిందీ బీఈడీకి, హిందీ స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, కన్నడ, తమిళంకి సంబంధించినటువంటి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వాళ్ళు ఒక డిగ్రీ కలిగి ఉండాలి, అలాగే బీఈడీ కూడా ఉండాలి. హిందీలో ఉర్దూ అయితే ఉర్దూలో డిగ్రీ ఉండాలి, అలాగే బీఈడీలో కూడా ఉర్దూ ఉండాలి. అలాగే కన్నడనికి కూడా డిగ్రీ ఉండాలి, బీఈడీలో కూడా వాళ్ళు ఒక కన్నడాన్ని మెథడాలజీగా కలిగి ఉండాలి. అలాగే తమిళ్, ఒరియా, సాంస్క్రిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకసారి చూద్దాం. ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఒక డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిగ్రీ ఉండాలి. అలాగే ఎంపీఈడి కలిగి ఉండాలి వాళ్ళు.
స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డిగ్రీ ఉండాలి, అలాగే ఎంపీఈడి ఉండాలి. నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే వీరు ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చినటువంటి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి, లేక అదర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు అంగీకరించేటటువంటి వేరే రికగ్నేషన్ సర్టిఫికేట్ ఏదైనా సరే, దానికి సమానమైనటువంటి సర్టిఫికేట్ ఏదైనా సరే సరిపోతుంది. అలాగే 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ అనమాట. 2 ఇయర్స్ డిఎడ్ అనేది సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్తో పాటు 2 ఇయర్ డిప్లొమా డిగ్రీ అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉండాలి, డిఎడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఫస్ట్ డిప్లొమా ఇన్ డిఎడ్ కానీ లేదా డిఎల్ఈడి అన్నాం, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని తర్వాత అన్నారు కదా, దాన్ని ఆ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి కానీ, అలాగే మన ఆంధ్రప్రదేశ్ వారు ఇష్యూ చేసినటువంటి ఏదైనా ఒక ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ కానీ ఉండాలి. దాంతోపాటు డిఎడ్ కానీ డిఎల్ఈడి కానీ ఉండాలి. ఇది లేక ఒక ఎన్సిటిఈ వాళ్ళు రికగ్నైజ్ చేసేటటువంటి ఏదైనా ఒక డిఎడ్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతుంది. డిఈడికి ఈక్వలెంట్గా ఎన్సిటిఈ అంగీకరించే ఏ సర్టిఫికేట్ అయినా దీనికి సరిపోతుంది. దీంతోపాటు ఇదే కాకుండా గ్రాడ్యుయేషన్లో ఈ డిఎడ్ఏ కాకుండా ఈసారి బీఈడి వాళ్ళు కూడా బీఈడిలో కనుక 50% మార్క్స్తో కనుక పాస్ అయి ఉన్నట్లయితే ఆ విధంగా పాస్ అయినటువంటి బీఈడి వాళ్ళు కూడా ఈ ఎస్జిటి పోస్ట్కి అర్హులైన ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే బీఈడి వాళ్ళు కూడా ఎస్జిటికి అప్లై చేసుకోవచ్చు. అయితే బీఈడి వాళ్ళకి ఒక చిన్న క్లాజ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఎవరైతే బీఈడి ద్వారా సెకండ్ డిగ్రీ టీచర్కి వాళ్ళు ఎన్నికవుతారో వారు ఖచ్చితంగా ఒక 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది జాయిన్ అయిన 2 years లోపల పూర్తి చేయాలి. ఎవరైతే బీఈడితో సెకండ్ డిగ్రీ టీచర్ ఎస్జిటి పోస్ట్ పొందారో వారు 6 months ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జ్ కోర్స్ అనేది పూర్తి చేయాలి. అది జాయిన్ అయినటువంటి 2 years లోపల పూర్తి చేయాలి అని ఒక క్లాజ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ సిలబస్ అనేది మనకి డిఎస్సి 2018లో ఇచ్చినటువంటి సిలబస్నే దీనికి కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. సో డిఎస్సి 2018లో ఇచ్చినటువంటి సిలబస్నే ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సిలబస్ ఆధారంగానే డిఎస్సి 2024 కూడా నిర్వహించబడుతుంది అన్నమాట. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుందంటే 80 marks ఎగ్జామ్ ఉంటుంది. 80 marks కోసం 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి 1/2 mark చొప్పున 80 marks అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 20 marks అనేవి టెట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 20 questions ఉంటాయి, 10 marks అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 10 questions ఉంటాయి, 5 marks ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే సైకాలజీకి సంబంధించి 10 questions ఉంటాయి, దీనికి 5 marks ఇవ్వడం జరుగుతుంది. కంటెంట్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి కంటెంట్కి 80 questions ఉంటాయి, దీనికి కంటెంట్కి 40 marks ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఏ సబ్జెక్ట్ అయితే ఏ లాంగ్వేజ్ అయితే ఆ కంటెంట్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి 80 questions ఉంటే 40 marks ఇవ్వడం జరుగుతుంది. మెథడాలజీ ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మెథడాలజీకి 40 questions ఉంటాయి, 20 marks ఇవ్వడం జరుగుతుంది. అంటే మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ కంటెంట్ ఏమో 80 marks ఉంటుంది, 80 questions ఉంటాయి 40 marksకి. మ్యాథ్స్ మెథడాలజీ 40 questions ఉంటాయి, 20 marksకి ఉంటుందన్నమాట. అలాగే మిగిలినటువంటి జనరల్ నాలెడ్జ్, పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ సైకాలజీ ఈ 3 కూడా అందరికీ కూడా కామన్గానే ఉంటాయి. సో టోటల్గా 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 80 marks ఉండడం జరుగుతుంది. టైం అనేది దీనికి 2 hours 30 minutes అనేది కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది వీరికి కూడా 160 marks ఉంటుంది, 160 questions ఉంటాయి, 80 marks అనేది ఉండడం జరుగుతుంది. ఎస్జిటికి కూడా 80 marks ఉంటాయి, వీరికి కూడా 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అయితే ఉండడం జరుగుతుంది. ఈ 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఏ విధంగా ఉంటాయంటే పార్ట్ 1లో అంటే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి జీకేకి సంబంధించి 16 questions ఉంటాయి, 8 marks అనేది కేటాయించడం జరుగుతుంది. అలాగే పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి 8 questions ఉంటాయి, 4 marks కేటాయించారు.
అలాగే సైకాలజీలో 16 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్ అనేది వాటికి కేటాయించడం జరిగింది. అలాగే లాంగ్వేజ్ 1లో తెలుగు కానీ ఏదన్నా ఒక లాంగ్వేజ్ తీసుకుంటాం కదా, ఈ లాంగ్వేజ్ 1కి సంబంధించి ఒక లాంగ్వేజ్కి సంబంధించి కంటెంట్కి 16 క్వశ్చన్స్, మెథడాలజీకి 8 క్వశ్చన్స్, కంటెంట్కి 8 మార్క్స్, మెథడాలజీకి 4 మార్క్స్ ఉంటాయి. అలాగే లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్ ఉంటుంది. ఈ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లో 16 క్వశ్చన్స్ 8 మార్క్స్కి, అలాగే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెథడాలజీ 8 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి కంటెంట్ 16 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్, 8 క్వశ్చన్స్ ఏమో మెథడాలజీకి ఉంటాయి 4 మార్క్స్కి. అలాగే సైన్స్కి సంబంధించి కంటెంట్కి సంబంధించి 16 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్కి, మెథడాలజీకి సంబంధించి 8 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్కి. సోషల్ స్టడీస్ సంబంధించి కంటెంట్కి సంబంధించి 16 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్ ఉంటుంది, మెథడాలజీకి సంబంధించి 8 క్వశ్చన్స్ ఉంటాయి, వీటికి 4 మార్క్స్ కేటాయించారు. ఈ విధంగా టోటల్గా 160 క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, వీటికి 80 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. మిగిలిన 20 మార్క్స్ టెట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా టోటల్గా 100 మార్క్స్కి అయితే మన డిఎస్సి అనేది నిర్వహిస్తారు. డిఎస్సిలో మనం రాసేటటువంటి ఈ ఎగ్జామ్ని టీఆర్టీ అంటున్నాం, ఇది టీఆర్టీ, అది ఈ టీఆర్టీ టెట్, ఈ రెండింటి మార్క్స్ని కూడా యాడ్ చేసి మనం 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది చూడడం జరుగుతుంది, మన మెరిట్ అనమాట. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి వీరికి టెట్ అనేది లేదు కాబట్టి వీరికి టోటల్గా 200 మార్క్స్ అంటే 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది, 100 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది, పూర్తిగా 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో జీకే 10 క్వశ్చన్స్ ఉంటాయి 5 మార్క్స్కి, అలాగే పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 10 క్వశ్చన్స్ ఉంటాయి 5 మార్క్స్కి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీ 40 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్కి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కంటెంట్ అనమాట, ఇక్కడ చూడండి కంటెంట్ ఇదంతా ఉంది కదా, ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్, ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బేసిక్ అనాటమీ, సైకాలజీ, కినిసియాలజీ అండ్ బయోమెకానిక్స్, ఇంకా హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్, యోగా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, రిక్రియేషన్ అండ్ లీజర్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ ట్రైనింగ్, ఇంకా కాన్సెప్ట్స్ ఆఫ్ వెల్నెస్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, ఇంకా రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అఫీషియేటింగ్ అండ్ కోచింగ్, వీటన్నిటికి సంబంధించి కంటెంట్ అనమాట. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్కి సంబంధించి 140 క్వశ్చన్స్ ఉంటాయి 70 మార్క్స్కి. వీళ్ళకి టెట్ లేదు కాబట్టి పూర్తిగా 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది టీఆర్టీఏ 100 మార్క్స్కి అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్లో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్లో ముఖ్యమైన విషయాలు. దీనికి సంబంధించి ఇంకా ఇందులో మనకి టైం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ టైం షెడ్యూల్ మనకి మార్చి 15 నుంచి 30 లోపు ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని, మార్చి 15 నుంచి 30 లోపు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని, ఏప్రిల్లోనే దీని రిజల్ట్ని మరి ప్రకటిస్తామని కూడా వాళ్ళు ఈ నోటిఫికేషన్లో వచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలియజేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏజ్కి సంబంధించి దీంట్లో మనకి 18 ఇయర్స్ అనేది మినిమం ఏజ్ గాను, 44 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్గా పెట్టడం జరిగింది. దీనికి కట్ ఆఫ్ డేట్ అనేది 1 జూలై 2024, 1 జూలై 2024కి 18 ఇయర్స్ నిన్నవారు ఎలిజిబుల్, 44 ఇయర్స్ లోపు ఉన్నవారు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ 44 ఇయర్స్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 49 వరకు, అంటే ఇంకొక 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 49 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అదే పీహెచ్ అయితే వారికి మరొక 5 ఇయర్స్ అనేది అడిషనల్గా ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించినటువంటి పీహెచ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు 54 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరిగింది. ఈ ఎగ్జామ్ అనేది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహించడం జరుగుతుంది. ఇవి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన ప్రాసెస్ గురించి, ఎలా ఉండబోతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది, దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సెంటర్స్ ఏ విధంగా ఉంటాయి, మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఏ విధంగా తీసుకుంటారని,
అలాగే హాల్ టికెట్స్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందని, ఇనీషియల్ కీ ఇస్తారు, దాని మీద మనకు అబ్జెక్షన్స్ ఉంటే మనం వాటిని అప్లై చేసుకోవచ్చని, అలాగే సెలక్షన్ కమిటీ అనేది ఇందులో కూడా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు వైస్ చైర్మన్గాను, డిఈఓ గారు మెంబర్ సెక్రటరీగాను ఉంటారు. ఇతర మెంబర్స్గా మనకి జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అలాగే ఆర్డీఓ, డిప్యూటీ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా ఇందులో మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా చెప్పుకున్నాం కదా. స్కూల్ అసిస్టెంట్స్కి మనకి టీఆర్టీ ఏమో 80%, టెట్ ఏమో 20%, అలాగే ఎస్జిటిసికి కూడా టీఆర్టీ 80%, టెట్ 20% తీసుకుంటారు. ఫిజికల్ ఎడ్యుకేషన్కి మాత్రం టీఆర్టీఏ 100% అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రొవిజనల్ లిస్టు, మెరిట్ లిస్ట్ అంతా కూడా మనకి మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో మనకి ఈ సీట్లు అనేవి మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో మనకి ఈ పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి అప్రెంటిస్ అనేది ఉంది. ఒక 2 years అప్రెంటిస్ అనేది చేయవలసిన అవసరం ఉందని ఇక్కడ మనకి అపాయింట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్లో తెలియజేశారు. 2 years అప్రెంటిస్షిప్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2 years తర్వాత వారు ఫుల్ స్కేల్లో అంటే రెగ్యులర్ స్కేల్లో స్కేల్ ఆఫ్ పేలో వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.